హాయ్ అండి. ఇవాళ నేను మీకు బీరకాయ కూర ఉల్లిపాయలు లేకుండా, టమాటోస్ లేకుండా, మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా మీరు తరిగి పెట్టేసుకోండి. కొంచెం ఇలా పెద్ద ముక్కలుగానే ఉండాలి కూర అనేది. బీరకాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. నేను ఇన్ని తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక ఆరేడు తరిగి పెట్టుకున్నాను. సో ఇలా తరిగి పెట్టేసుకున్నాక మీరు ఇప్పుడు జీలకర్ర, ఇంకా ఏ పప్పులు పోపులు ఏం వేయకూడదండి, జస్ట్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక నేను చెప్తాను. స్టవ్ ఆన్ చేయలేదు, ఒక 1 మినిట్ అండి. ఇలా పచ్చిమిరపకాయలు వేయగాలండి. ఇలా వేగిపోయాక అప్పుడు మీరు ఈ బీరకాయ ముక్కల్ని ఇలా వేసేయచ్చు. ఈ పచ్చిమిరపకాయలు భలే పేలుతాయండి బాబు. అసలు ఎంత సేఫ్టీ లేకపోతే మాత్రం కళ్ళల్లోనూ మొహాల మీద పడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ బీరకాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలన్నమాట. తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఆ పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేగిన వెంటనే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు లాస్ట్లో నేను నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనండి. ఇందాక స్టవ్ ఆన్ చేయలేదు, సో ఆన్ చేశాను ఇప్పుడు. సో జీలకర్ర వేసుకోవాలండి. తగినంత నూనె, ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఎందుకంటే బీరకాయ కూర కదా, బీరకాయ కూర నీరు వదిలేస్తూ ఉంటుంది. సో ఎక్కువ నూనె పట్టదు. సో ఈ మాత్రం నూనె అంటే 3 to 3 స్పూన్స్ నిండా ఫుల్ 3 స్పూన్స్ వేసేసుకుంటే సరిపోతుంది. సో జీలకర్ర ఒక్కటే వేయాలి. ఆవాలు కూడా నేను వేయలేదు. మినపప్పు, శనగపప్పు ఏం వేయక్కర్లేదు. ఎండు మిరపకాయ ఏ పోపు అవసరం లేదండి. జస్ట్ ఇలా జీలకర్ర వేగగానే మీరు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం కారం వస్తుంది, అందుకనమాట. సో పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా వేయించేసేయండి. బాగా ఫ్రై అయిపోతే జీలకర్రను పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అస్తమానం మనం బీరకాయ మసాలా చేసుకోలేము, బీరకాయ పాలు పోసి, ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా. కొంచెం నేను వెరైటీగా ఉంటుందని పోపు కారం అంటే ఏం లేదండి, మనం వంకాయ కూరకి చేసుకున్న పొడి కానీ, లేదా సాంబార్ పొడి కానీ, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ లేదా నువ్వుల పొడి, పల్లి పొడి ఉంటుంది చూసారా, అది కూడా వేయచ్చు. ఇందాక మగ్గని కూర ముక్కలు వేసేసాం కదండి, అవి బాగా మగ్గాయి. ఇప్పుడు కొంచెం మనం 1/2 స్పూన్ పసుపు వేసేసుకుని, అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళలోకి కానీ కూరల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా చేసి పెట్టేసుకోండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ కూర వచ్చిన డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. సో 1/2 స్పూన్ వేస్తే ఎక్కువ మొత్తం డామినేట్ చేస్తుంది. అంత బాగుంటుంది కూర. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా వేసేసాక తగినంత కొంచెం కరివేపాకు వేసుకోండి. అంతే, ఇంకా కొత్తిమీర కూడా అవసరం లేదండి. కొంచెం కరివేపాకు, అది కూడా అయిపోయాక 1 స్పూన్ ఉప్పు. నేను ఇంతకన్నా వేయనండి, మేము కొంచెం తక్కువ తింటాము. సో మీకు రుచికి తగినంత, అది పెద్ద స్పూన్ కాబట్టి మాకు సరిపోతుంది. కూర కూడా మాది చిన్నది కాబట్టి కొంచెం ఈ మాత్రం సరిపోతుంది. ఎక్కువ కూర తీసుకుంటే మీరు కొంచెం మీకు రుచికి తగినంతగా మీరు వేసుకుంటారనమాట. సో కూర చిన్నది ఉన్నప్పుడు మనం ఉప్పు కూడా, సాల్ట్ కూడా మనం తగ్గిస్తాం కదా. సో ఉప్పు కూడా వేసేసాం. ఇప్పుడు కొంచెం కారం, 1 స్పూన్ కారం, అంతే. 1 స్పూన్ కారం వేసేసి బాగా కలిపేయాలండి. బాగా కలిపేశాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు నేను చెప్తాను. ఇది ఒక్క నిమిషం ఉప్పు కారంతో, మెంతి పొడి, ఆవు పొడితో మగ్గిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఓకేనా. సో బీరకాయ ముక్కలు ఉప్పు కారంతో బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం అసలైన ఇంగ్రీడియంట్ నేను చెప్పాను, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇలాగే చేసేసుకోవచ్చు. ఇదేం లేదండి, వంకాయ పొడి. మనం గుత్తి వంకాయ పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి 3, 4, 5, 6 స్పూన్లు ఇంచుమించు ఫుల్గా 6-7 స్పూన్లు వేసి, నేను 7 స్పూన్స్ వేసానండి. 7 స్పూన్స్ వేసేసి
వంకాయ పొడి, మనం గుత్తి వంకాయకి మనం చేసుకుంటాం కదండి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి చేసుకుంటాం కదా. ఎక్కువ జీలకర్ర వేసి, ఎక్కువ ధనియాలు వేసి, మిరియాలు వేసి, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మనం చేసుకుంటాం కదా, అలా చేయాలి. ఆ పొడి అండి, ఆ పొడి. లేదా మీ దగ్గర అది లేకపోతే ధనియాలు, జీలకర్ర పొడి ప్లస్ నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ ఏది ఉన్నా అది కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా డ్రై అయింది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసేస్తే అది దగ్గరికి వచ్చేస్తుందండి. నేను హాఫ్ గ్లాసే వేసాను. ఈ హాఫ్ గ్లాస్ వేసేసాక కూరని ఇలా మొత్తం ఆ పొడితో కలిసిపోవాలన్నమాట. చూసారు ఎంత టేస్టీగా ఉంటుందంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పోపు కారం, బీరకాయ పోపు కారం మనం అన్నీ వేరే వేరేగా అన్నీ గుత్తి వంకాయతో చేసుకుంటాం, దొండకాయతో చేసుకుంటాం. అలాంటిది ఇది మాత్రం మనం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగేసుకుని ఇలా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారి మూత పెట్టేద్దాం. అయ్యాక నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. మొత్తం అయిపోయిందండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుంటే టెక్స్చర్ అనేది మారుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నూనె వేయాలి. నూనె వేసి ఇలా కలిపేసేయడమే. చాలా ఇంచుమించు అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది ఈ కూర, అన్నంలో చపాతీలో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకోండి. నేను చెప్పినట్టే మీరు చేసుకోండి. నేను వేసిన పొడులు మీరు తప్పకుండా వేయండి, చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీ అయిన కూర. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను అన్నీ బాగున్నాయి అనిపించినవే, బాగా టేస్టీగా ఉన్నవే నేను మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటాయి. అందుకే నేను ఎంజాయ్ చేసినప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకునే నేను పర్ఫెక్ట్గా వచ్చిన కూరలే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు తప్పకుండా ఈ కూర చేసుకుని నాకు కామెంట్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన కూర, చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. బీరకాయ పోపు కారం. ఓకేనండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.